చూడు ఆర్యవర్ధన్, మా నాన్నని అన్నయ్యని ఓడించి పడేశాం. ఇదంతా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల అనుకుంటున్నావేమో. నీకు నేనెంత డేంజరో తెలీదు. అబ్రాడ్ లో ఉండి నీ కుటుంబంలో నీకే తెలియకుండా కల్లోలాలు సృష్టించిన దాన్ని. ఇప్పుడు నీ కుటుంబంలో ఒకదానిగా ఉన్నాను. ఇంకెంత విధ్వంసం సృష్టిస్తానో ఆలోచించుకో. మా అన్నయ్య బ్రతకాలని ఆ దేవుణ్ణి వేడుకో. లేదంటే జరగబోయే పరిణామాలని నువ్వస్సలు ఊహించలేవు కూడా. హలో హలో, ఆర్య, మీరు కూడా ఏంటి సార్? అదే శంకర్ సార్, అసలు నేను ఎవరిని? శంకర్నా ఆర్యవర్ధన్నా? అదేం ప్రశ్న శంకర్, నువ్వు శంకర్వే. మరి ఆ మాయేంటి? నేనే ఆర్యవర్ధన్ అన్నట్టు, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను ఎదురుతున్నట్టు నాకు వార్నింగ్ ఇస్తుంది సార్. మీరు కూడా అంతే, అప్పుడప్పుడు ఆర్య అంటారు, శంకర్ అంటారు. నా మీద నాకే డౌట్ వస్తుంది, నేను ఆర్యనా శంకర్నా అని. ఇంతకీ నేను ఎవరిని మీరైనా చెప్పండి. ఆవేశపడకు శంకర్, మనం రాకేష్ని క్యాచ్ చేయడం కోసం ఒక నాటకం ఆడాం కదా. వాళ్ళంతా ఆ నాటకాన్ని నిజం అనుకుంటున్నారు. సరే, వాళ్ళ విషయం పక్కన పెట్టండి సార్. నేను వర్ధన్ ఫ్యామిలీకి ఏమవుతాను సార్? చెప్పండి సార్. జస్ట్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ని, అంతే కదా? హలో మేడం, మీరు చెప్పినట్టే శంకర్ ఉండే ప్లేస్కి వచ్చాను మేడం. పార్సల్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. ఓకే, ఆ ఇంటి ముందు ఒక బైక్ అండ్ స్కూటీ పార్క్ చేసి ఉంటాయి చూడు. ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆ పార్సల్ని తీసుకెళ్ళి ఎవరు గమనించకుండా బైక్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతకీ ఆ బైక్లు ఎవరు మేడం? ఎవరిదైతే నీకెందుకో, చెప్పింది చెయ్యి. అలాగే మేడం, కానీ ఒక చిన్న డౌట్. ఓ, మళ్ళీ ఏంటి? మీరు చెప్పిన పార్సల్లో ఏముంది మేడం? అదంతా నీకనవసరం. ముందు నేను చెప్పింది చేసి ఎవరి కంట పడకుండా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. సారీ మేడం, ఏదో క్యూరియాసిటీతో అడిగాను మేడం. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. మేడం, మీరు చెప్పినట్టే బైక్లో పార్సల్ పెట్టేశాను మేడం. గుడ్. ఇక జరగాల్సింది నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఇప్పుడే కాదు డాక్టర్, జస్ట్ వెయిట్. ఆగండి. ఎందుకొచ్చారు ఇక్కడికి? మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడో లేదో అని చూసి ఉంటే ఆ కాస్త ప్రాణాన్ని కూడా తీసేద్దామని వచ్చారా? మాయా, అనవసరంగా ఆవేశపడి మాట్లాడకు. మేం మీ నాన్న అన్నయ్యలాగా ప్రాణాలు తీసే రకం కాదు. అలాగా? మీరేం చేయకుండానే మా అన్నయ్య ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళాడా? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా నిజం కాదు మాయా. మీ అన్నయ్య నిన్ను మా పైకి ఉసిగొల్పడానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు. నీకు వర్ధన్ కుటుంబం మీదున్న పగని మరింత పెంచడం కోసమే ఈ నాటకం ఆడుతున్నాడు. వాట్? నాటకమా? ప్రాణాలు పోయే స్థితిలో మా అన్నయ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే మా అన్నయ్యది నాటకమంటారా? 100% మీ అన్నయ్యది నాటకమే మాయా. నిన్ను తన గ్రిప్లో పెట్టుకోవడానికే ఎంత సీన్ క్రియేట్ చేశాడు. శంకర్, నా డ్రామాని బాగానే కనిపెట్టావే, ఒప్పుకోవాల్సిందే. యు ఆర్ జీనియస్. కానీ ఈ రాకేష్ నీ అంచనాల్ని తారుమారు చేస్తాడు. మా అన్నయ్య నన్ను మోసం చేయడం కాదు, మా అన్నయ్య మీద విషయం చిమ్మి నా దగ్గర బ్యాట్ చేయడానికే మీరిలా అబద్ధాలు చెప్తున్నారు. మాయా, నీకు నీ పరిస్థితి అర్థం కావట్లేదు.
పగ పేరుతో నిన్ను నువ్వు కోల్పోతున్నావు. దీనికి కారణం కూడా మీ అన్నయ్యే. డాక్టర్ వెళ్ళండి, చెప్పింది గుర్తుంది కదా. డాక్టర్, మా అన్నయ్యకి ఎలా ఉంది? చాలా పాయిజనస్ లిక్విడ్ తీసుకున్నాడు. ఆ విషయాన్ని కక్కించడం కూడా చాలా కష్టం అవుతుంది. అతను ప్రాణాలతో మిగులుతాడనుకోలేదు. మేము హోప్ వదిలేసిన సిచ్యుయేషన్లో ఏదో మెరాకిల్ జరిగినట్టు అతను తిరిగి ఊపిరి పోసుకున్నాడు. ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు చెల్లి చెల్లి అంటూ మీ గురించే కలవరించాడు. మేబీ మీ మీదున్న ప్రేమే మీ అన్నయ్యని బ్రతికించిందనుకుంటా. గాడ్. డాక్టర్, మా అన్నయ్యని చూడొచ్చా? షూర్, బట్ ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. థ్యాంక్ యూ డాక్టర్. మీరెక్కడికి? విన్నారు కదా డాక్టర్ ఏం చెప్పారు? చావు వరకు వెళ్ళి నా కోసం బ్రతికాడు మా అన్నయ్య. డాక్టర్ మాటలు విన్నాక కూడా మీరింకా ఇదంతా నాటకమే అని చెప్తున్నారా? మాయా, నువ్వు మీ అన్నయ్యని గుడ్డిగా నమ్ముతున్నావు. చెల్లనే ప్రేమ కూడా లేకుండా నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. పద పద. అన్నయ్య, అన్నయ్య